లో కొత్త ఆరోగ్య పథకం బేసిక్‌లో 1.5% చెల్లించేలా మార్గదర్శకాలు జారీ. కీలక భేటీ. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం అమల్లోకి రానుంది. ఈ మేరకు 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఇతర ఉన్నతాధికారులతో దీనికి సంబంధించి సమావేశం జరుగుతుందన్నమాట. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్గా దీని అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు నగదురహిత ఆరోగ్య సేవలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సేవలను ఉచితంగా అందించినప్పటికీ ఇవి నామమాత్రంగా ఉంటున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిల సకాలంలో చెల్లించకపోవడంతో ఉద్యోగుల కార్డులు ఆసుపత్రులు సరిగా చెల్లుబాటు కావడం లేదు. బిల్లుల చెల్లింపు మొదలు రీయింబర్స్మెంట్ దరఖాస్తు చేసుకున్న బిల్లులో సగం మొత్తం కూడా తిరిగి రావటం లేదు. కొత్తగా అమలయ్యే పథకాల్లో ఉద్యోగుల బేసిక్ నుంచి 1.5% నగదు భాగస్వామ్యంతో కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేసేందుకు సర్కారు సిద్ధమైన సమాచారం. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగికి 50,000 బేసిక్ ఉంటే నెలకు రూ. 750 వరకు కొత్త పథకంలో ఉద్యోగి కాంట్రిబ్యూషన్గా చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా తెలిపారనమాట. తొలుత ఈ పథకాన్ని బీమా విధానంతో అమలు చేయాలనుకున్న తర్వాత ట్రస్ట్ విధానంలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పర్యవేక్షణలోనే ఇది కొనసాగుతుందన్నమాట. ఈ విధంగా రేపు కీలక భేటీ అయితే ఉంది ఉద్యోగులకి, పెన్షనర్లకి అందరికి కూడా. సో కొత్త హెల్త్ స్కీమ్కి సంబంధించి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.